హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండోర్ ప్లాంట్స్ని ఈజీగా ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చూద్దామండి. ఇండోర్స్ నర్సరీలో కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎంత కాస్ట్లీ ప్లాంట్ అయినా సరే ఇండోర్స్ని మోస్ట్లీ మనం స్టెమ్ కటింగ్స్, లీవ్స్ నుంచి, అలాగే కొన్ని స్టోలెన్స్ అంటాము, అంటే పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనము న్యూ ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో అయితే క్లియర్ డీటెయిల్స్ చూద్దాము. సో వెల్కమ్ టు లీలా టాక్స్, నేను లీలా. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి కెలోడియం ప్లాంట్ అండి. ఇది కంప్లీట్ ఇండోర్గా పెరగదు, కానీ బాల్కనీస్లో పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. లీఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లాంట్ ఈ విధంగా కంప్లీట్గా పెరిగాక మనకి సాయిల్లో ట్యూబర్స్ ఫామ్ అవుతాయండి. ఇవి వచ్చేసి ట్యూబర్స్. వీటిని తీసి పక్కన ప్లాంట్ చేసుకుంటే మనకి వీటి నుంచి న్యూ ప్లాంట్స్ వస్తాయి. ఇది ట్యూబర్స్ నాటిన 2 వీక్స్ కండి చక్కగా లీవ్స్ మనకి ఫామ్ అయ్యాయి. ఇది న్యూ ప్లాంట్గా పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వింటర్కి ఆకులన్నీ కూడా ఎండిపోయి కింద మనకి మళ్ళీ ట్యూబర్స్ ఫామ్ అవుతాయి. ఆ ట్యూబర్స్ని మళ్ళీ ప్లాంట్ చేసుకుంటే కొత్త మొక్కలు మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్ కూడా స్టెమ్ కటింగ్స్ నుంచి చాలా ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి డెజర్ట్ ప్లాంట్ అండి. ఇది కూడా స్టెమ్ కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక రకమైన క్యాక్టస్ జాతికి చెందిన మొక్క అండి. ఇది కూడా ఇండోర్స్గా బాగా పెరుగుతుంది. సో వీటన్నిటి ప్రాపగేషన్కి ఒక మంచి సాయిల్ మిక్స్ అయితే చూద్దామండి. ఇందులో వచ్చేసి 70% రివర్ శాండ్ అండి, ఇసుక. మిగతా 30% వచ్చేసి గార్డెన్ సాయిల్. జేడ్ ప్లాంట్ కావచ్చు, క్యాక్టస్ జాతికి చెందిన ఏ మొక్కలైనా కావచ్చు, అలాగే అలోవేరా, వీటన్నిటి ప్రాపగేషన్స్కి మనం ఇసుక ఎక్కువ శాతం తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందండి. సో 70% నేను శాండ్ తీసుకుంటున్నాను. సాయిల్ మిక్స్లో మనం ఇసుక తీసుకోవడం వలన మనం ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో వాటరింగ్ చేసిన వెంటనే వాటర్ స్టోర్ ఉండకుండా కంటైనర్లో అన్నీ కిందకు వచ్చేస్తాయండి. దీనివలన మనం పెట్టిన స్టెమ్ కటింగ్స్కి రూట్స్ ఉండవు కాబట్టి కుళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో డ్రైనేజ్ హోల్స్ అయితే మనం ఏ కంటైనర్ తీసుకున్నా కూడా మస్ట్ అండ్ షుడ్గా డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కంటైనర్లో ఉన్న సాయిల్ మిక్స్ మొత్తం కూడా ఈవెన్గా వెట్ అయ్యేలాగా వాటరింగ్ చేయాలండి. ఎందుకంటే మనం స్టెమ్ కటింగ్స్ పెట్టిన తర్వాత 2 వీక్స్ వరకు వాటరింగ్ చేయాల్సిన అవసరమే లేదు. వాటరింగ్ చేసామంటే మనం పెట్టిన స్టెమ్ కటింగ్స్ కుళ్ళిపోతాయి. సో మనం వాటరింగ్ చేసిన తర్వాత ఎక్సెసివ్ వాటర్ మొత్తం కూడా కిందకు వచ్చాయి, చూసారు కదా. ఈ విధంగా కిందకు వచ్చిన తర్వాత ఇందులో ప్లాంట్స్ నాటుకోవచ్చండి. ఇది వచ్చేసి క్యాక్టస్. ఇది చాలా ఈజీగా మనకి వేర్లు లేకపోయినా సరే పెరగగలదు. జస్ట్ మనం సాయిల్లో పెట్టిన 2-3 డేస్కే రూట్స్ ఫామ్ అయిపోతాయి. నెక్స్ట్ జేడ్ ప్లాంట్ స్టెమ్ కటింగ్ అండి. ఇది స్టెమ్ 2-3 ఇంచెస్ సాయిల్ లోపలికి పెడితే చాలు, 2 వీక్స్లో మనకి రూట్స్ ఫామ్ అయిపోతాయి. రూట్స్ ఫామ్ అయ్యే వరకు మనకి ఆల్రెడీ ఉన్న ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాలిపోతాయి. వన్స్ మనకి రూట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇది కంప్లీట్లీ నార్మల్. నెక్స్ట్ ఇవి కూడా సకులెంట్స్ అండి. ఇవి హ్యాంగింగ్ పాట్స్లోకి చాలా బాగుంటాయి. ఇవి కూడా స్టెమ్ కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేయొచ్చు. సేమ్ సాయిల్ మిక్స్ అండి, శాండ్ అండ్ గార్డెన్ సాయిల్. మనం స్టెమ్ కటింగ్స్ పెట్టిన తర్వాత వీటికి ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. వన్స్ రూట్ ఫామ్ అయిన తర్వాత కొత్త ఆకులు వస్తాయి, జేడ్ ప్లాంట్ లాగానే. వీటి అప్డేట్ అయితే చూద్దామండి. ఇది 1 మంత్ తర్వాత అప్డేట్ అండి. కొత్త ఆకులన్నీ వచ్చాయి. ఇదైతే హైట్ పెరిగింది, పైన లీవ్స్ వచ్చాయి. ఈ లీవ్స్ నుంచి మళ్ళీ స్టెమ్స్ వచ్చి కొత్త ప్లాంట్గా పెరుగుతుంది. నెక్స్ట్ క్యాక్టస్ ఇంకా జేడ్ ప్లాంట్కి కూడా రూట్స్ ఫామ్ అయ్యాయి, అలాగే లీవ్స్ తగ్గాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి హావర్తియా జీబ్రా ప్లాంట్ అండి. జీబ్రా ప్లాంట్ అని కూడా అంటాము. దీనికి రూట్స్ నుంచి కొత్త మొక్కలు వస్తాయి. వింటర్స్లో దీన్ని ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ అని చెప్పొచ్చు. వింటర్స్లో మనము ఇండోర్స్కి చాలా తక్కువ వాటరింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి రూట్స్ నుంచి ఈ విధంగా మనకి స్టోలెన్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన కొత్త మొక్కలకి 2 లేదా 3 ఆకులు రాగానే మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసి కొత్త మొక్కలుగా నాటుకోవచ్చండి. దీనికి ప్రస్తుతం అయితే 2 మొక్కలు వచ్చాయి. ఇంకొక చిన్న స్టోలెన్ కూడా ఉంది, కానీ దీన్ని ఇప్పుడే మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేయకూడదు. ఈ చిన్న స్టోలెన్స్ని మనము కోకోపీట్లో పెట్టాలండి. కోకోపీట్లో మంచి మాయిశ్చర్ లెవెల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి చిన్న సీడ్లింగ్స్కి కోకోపీట్ మనం ప్రిఫర్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. వాటరింగ్ మాత్రం ఎప్పుడైతే పూర్తిగా సాయిల్ మొత్తం డ్రై అయిపోతుందో అప్పుడు మాత్రమే చేయాలి, లేదంటే రూట్స్ చాలా ఈజీగా కుళ్ళిపోతాయి.
నెక్స్ట్ వాటర్లో ప్రాపగేట్ చేసే మొక్కల గురించి చూద్దామండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఇది కూడా స్టెమ్ కటింగ్స్ వాటర్లో పెట్టేస్తే రూట్స్ ఫామ్ అవుతాయి. జీజీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్స్ కూడా లీవ్స్ వాటర్లో పెడితే కొత్త మొక్కలు ఫామ్ అవుతాయండి. అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఇవి స్పైడర్ ప్లాంట్కి అయితే చూసారా కొత్త లీవ్స్ వచ్చాయి, రూట్స్ కూడా ఫామ్ అయ్యాయి. వాటర్లో ప్రాపగేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా 3 డేస్కి ఒకసారి మనము వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే స్టెమ్స్ అనేవి కుళ్ళిపోకుండా రూట్ ఫార్మేషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. మనీ ప్లాంట్కి కూడా రూట్స్ వచ్చాయి. వాటర్లో ప్రాపగేట్ చేసిన మొక్కలు చాలా డెలికేట్గా ఉంటాయండి. వీటిని మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 2-3 వారాలు డైరెక్ట్ సన్లైట్ తగలని చోట పెట్టుకోవడం మంచిది. ఇదే విధంగా మనము జీజీ ప్లాంట్ లీవ్స్ తీసుకొని వాటర్లో పెట్టినా కూడా మనకి ట్యూబర్స్ ఫామ్ అవుతాయండి. దాని నుంచి కొత్త మొక్కలు వస్తాయి. స్నేక్ ప్లాంట్ కూడా ఇదే విధంగా మనం వాటర్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఇంకొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.